స్తుతించే గోత్రానికి చెందినవాడు యూదా గారు. ప్రైజ్ ద లార్డ్. అంటే స్తుతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నమ్మకత్వం కలిగిన వ్యక్తిలో స్తుతించే మనస్సు ఉంటుంది. ఏ వ్యక్తిలో నమ్మకత్వం ఉంటుందో వారు స్తుతించే వ్యక్తిగా ఉంటారు. ఏ వ్యక్తి అయితే బలవంతుడిగా తీర్చిదిద్దబడతాడో ఆ వ్యక్తిలో స్తుతించే మనస్సు ఉంటుంది. దేవుని బిడ్డ, స్తుతి నీ జీవితంలో ఎప్పుడూ నీవు మర్చిపోకూడదు. ఆయన గోత్రమే స్తుతి. ఆయన గోత్రమే స్తుతి అయినప్పుడు కాలేబు గారు స్తుతిలో పుట్టి, స్తుతిలో పెరిగి, స్తుతిలో వృద్ధాప్యంలోనికి వచ్చాడు. అయినా బలం సన్నగిల్లలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, అవును, స్తుతించడం మనం నేర్చుకోవాలి. స్తుతి మన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా. ఒక ఐడియా నా జీవితాన్ని మార్చేసింది అని ఒక్కొక్కచ్చి చెప్పుద్దిగా. ఐడియా జీవితాన్ని మార్చేసిందని. ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ స్తుతి మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, స్తుతించడం నేర్చుకో. ధ్యాన్ని తెల్లవారుజామున లేస్తావు కదా. ఒకవేళ లేచి అలవాటు లేని వారు ఎవరైనా ఉంటే తెల్లవారుజామునే లేచి స్తుతించాలి. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. స్తుతించడం అంటే ఏంటంటే దేవుని నామాన్ని ఎత్తిపట్టడం, దేవుణ్ణి హెచ్చించడం. దేని కొరకు దేవుణ్ణి హెచ్చించాలి? ఈ రోజు బ్రతికున్నామంటే దేవుని కృపేగా. ఆ కృపను బట్టి దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని స్తుతించగలుగుతున్నామా? ఈ రోజు నన్ను బ్రతికించావయ్యా. మనం అనుకుంటాం దేవుడు నాకు ఏ మేలు చేశాడని. 1,00,000 రూపాయలు ఇచ్చాడా? నేను అడిగినప్పుడు 10 లక్షలు ఇచ్చాడా ఆయనకు కృతజ్ఞత చెప్పడానికి? అమ్మా, నీవు బ్రతికుంటేనే 10 లక్షలు సంపాదించగలవు. అయ్యా, నీవు ఆరోగ్యంగా ఉంటేనే 10 లక్షలు సంపాదించగలవు. కృతజ్ఞత నిండిన హృదయం మనకుండాలి. ఈ రోజు బ్రతికున్నామంటే, ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచామంటే, నిన్నటి రాత్రి పడుకుని ఈ ఉదయం లేచామంటేనే దేవుని మహాకృప నీ పట్ల ఉంది. అది చాలు ఆయన్ని స్తుతించడానికి. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి చిన్న కార్యము నుండి ప్రతి పెద్ద కార్యం వరకు స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.